హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ మురళి సార్. టుడే సెషన్లో ఫిబ్రవరి 4, 2026కు సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యాంశాలను చూద్దాం. మరి ముందుగా వార్తల్లోకి వెళ్ళబోయే ముందు అభ్యర్థులందరూ కూడా మేము ఇచ్చేటువంటి కంటెంట్ని ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. అలాగే మేము అందించేటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీకేతో కలిపి వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాం, అక్కడి నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 4, 2026కు సంబంధించి మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి సార్? ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి నివారణ కావచ్చు, ముందస్తు గుర్తింపు కావచ్చు, అలాగే ఈ క్యాన్సర్ చికిత్సపై ప్రపంచవ్యాప్తంగా ఒక అవగాహన కల్పించాలి అనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 4న ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు అని అనుకుంటే ప్రధానంగా చూసుకోండి, యుఐసిసి, యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ మనకి దీనిని ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ దినోత్సవాలు అనేసరికి థీమ్స్ గుర్తుంచుకోవాలి. మరి 2026 సంవత్సరానికి సంబంధించి ఈ క్యాన్సర్ డే యొక్క థీమ్ గుర్తుంచుకోండి. మనకి 2025 నుంచి 2027 వరకు ఈ 3 సంవత్సరాలు కూడా యునైటెడ్ బై యునిక్ అనేటువంటి థీమ్తో మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ 3 సంవత్సరాల పాటు మనకి సమాచార ప్రచారంలో భాగంగా ఈ క్యాన్సర్ దినోత్సవానికి ఈ థీమ్ని మనకి ఎన్నుకున్నారు. యునైటెడ్ బై యునిక్ అనేటువంటి థీమ్. ఓకేనా, ఇది ప్రధానంగా గమనించాలి. ఇకపోతే గతంలోకి వెళ్దాం. మరి ఎందుకు ఇంతకీ నిర్వహిస్తారు అని మనం చూసుకుంటే, మనకి ప్యారిస్ చార్టర్ అనేది ఫిబ్రవరి 4, 2000 సంవత్సరంలో ప్రధానంగా జరిగింది. దాని మీద మనకి సంతకాలు చేశారు. అది దేనికి చేశారు సార్ అంటే క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడేందుకు మనకి చేశారమ్మా. ప్రధానంగా చూసుకుంటే వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్ జరిగింది ఆ రోజు. వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్. ఈ వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్ అనేది 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తారీఖున ప్యారిస్లో జరిగిందమ్మా. మనకి ఈ ప్యారిస్ చార్టర్గా చెప్పుకుంటాం. దీని మీద మనకి సంతకాలు చేయడం జరిగింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది గమనించాలి. అయితే ఈ వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్లో మనం ప్రధానంగా ఏం చెప్పుకున్నాం? ప్యారిస్ చార్టర్ మీద సంతకాలు చేశారని చెప్పుకున్నాం. మరి ఎవరు సంతకాలు చేశారు సార్ అంటే ఫ్రెంచ్ అధ్యక్షుడు చేశారండి. ఫ్రెంచ్ అధ్యక్షుడు చేశారు. అలాగే యునెస్కోకి సంబంధించి మనకి డైరెక్టర్ జనరల్ గారు కూడా మనకి సంతకాలు చేయడం జరిగింది. మరి ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు మనం చూసుకుంటే జాక్వెస్ చిరాక్ గారు మనకి సంతకాలు చేశారు. మరి యునెస్కో డైరెక్టర్ జనరల్ మనం చూసుకుంటే కోయిచిరో మట్సురా. ఈయన కూడా మనకి సంతకాలు చేయడం జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖున 2000 సంవత్సరంలో ప్యారిస్ చార్టర్ మీద మనకి ప్రధానంగా చూసుకుంటే క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడేందుకు మనకి వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్ మీద ఫ్రెంచ్ దేశానికి చెందిన అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ గారు, యునెస్కో డైరెక్టర్ జనరల్ గారు కోయిచిర్ మొట్సురా గారు మనకి సంతకాలు చేశారు. దానికి గుర్తుగా ప్రతి ఏటా కూడా మనం క్యాన్సర్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఇకపోతే క్యాన్సర్ గురించి చూద్దాం. మరి ప్రధానంగా చూసుకుంటే క్యాన్సర్ అనేది ఏంటమ్మా? మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ క్యాన్సర్ అనేది మన శరీరంలో కణాలు ఏవైతే ఉంటాయో ఇందులో ఈ కణాలు నియంత్రణ కోల్పోయి అసాధారణంగా పెరగటాన్ని మనం క్యాన్సర్గా చెప్పుకోవడం జరుగుతుంది. అది మరి ఈ క్యాన్సర్ అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ కణాలు ఒక గడ్డలా ఏర్పడతాయి కదా, దాన్ని మనం ట్యూమర్గా చెప్పుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ ట్యూమర్స్ అనేవి ఒక భాగం నుంచి మరొక భాగానికి మన శరీరంలో ప్రధానంగా చూసుకుంటే రక్తం ద్వారా కావచ్చు, లేదు అనుకుంటే లింఫ్ ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాపిస్తాయి. దీన్ని మనం ఏమంటామంటే మెటాస్టాసిస్ అంటాం. ఏంటమ్మా? మెటాస్టాసిస్గా మనం చెప్పుకుంటాం. క్యాన్సర్ కణాలు ఏవైతే మనకి ట్యూమర్స్ ఉంటాయో అవి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనకి వ్యాపించడాన్ని మెటాస్టాసిస్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనకి ప్రధానంగా క్యాన్సర్లో ఉండేటువంటి రకాలు చూసుకుందాం. కార్సినోమా అంటాం. కార్సినోమా అంటే చర్మం కానీ అంతర్గత అవయవాల్లో ఈ కణజాలాల్లో వచ్చేటువంటి క్యాన్సర్ని కార్సినోమాగా చెప్పుకుంటాం. ఇక చూసుకుంటే సార్కోమా క్యాన్సర్గా చెప్పుకుంటాం. సార్కోమా అనేది ఏంటమ్మా? ఎముకల్లో కావచ్చు, కండరాల్లో కావచ్చు, రక్తనాళాల్లో వచ్చేటువంటి క్యాన్సర్గా చెప్పుకుంటాం. ఇకపోతే ల్యూకేమియా. ల్యూకేమియా అంటే ఏంటమ్మా అని చూసుకుంటే
రక్త క్యాన్సర్గా చెప్పుకుంటాం. ఎముక మధ్యలో ఏర్పడేటువంటి క్యాన్సర్ని లుకేమియాగా చెప్పుకుంటాం. ఇకపోతే లింఫోమా క్యాన్సర్, ఇది ప్రధానంగా వ్యాధి నిరోధక వ్యవస్థ మనలో ఉండేటువంటి లింఫ్ కణాలు ఏవైతే ఉంటాయో ఇందులో వచ్చేటువంటి క్యాన్సర్గా మనం లింఫోమాని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి గమనించాలి. ఇవి క్యాన్సర్లో మనకి మేజర్ టైప్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారమ్మా అని మనం చూసుకుంటే అంకాలజీగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి క్యాన్సర్కు కారణమయ్యేటువంటి పదార్థాలు, సో మనకి పొగాకు, అలాగే రేడియేషన్స్, సో ఇవన్నీ కూడా మనం ఈ క్యాన్సర్కి కారణమయ్యే పదార్థాలను ఏమంటామంటే కార్సినోజన్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ బేసిక్స్ అమ్మ, గుర్తుంచుకోవాలి. మరి యుఐసిసి, యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్, ఈ సంస్థ మనకి నిర్వహిస్తుంది అని చెప్పాం. సో మరి ఇది ఎక్కడ ఏర్పడిందమ్మా మనం చూసుకుంటే 1933 సంవత్సరంలో మనకి దీన్ని స్థాపించడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే క్యాన్సర్ నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అతి పెద్దదైనటువంటి అతి పురాతనమైనటువంటి సంస్థగా, ఒక స్వచ్ఛంద సంస్థగా దీన్ని చెప్పుకుంటాం. సో గుర్తుంచుకోండి అమ్మా, యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్గా చెప్పుకుంటాం. సో మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందమ్మా? ఇది స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా మనకి పనిచేయడం జరుగుతుంది. సో ఇందులో మొత్తంగా చూసుకుంటే 170కి పైగా దేశాల్లో దీనికి మొత్తంగా 1200 కంటే ఎక్కువ సంస్థలు అనేవి ఇందులో సభ్యత్వంగా మనకి ఉన్నాయి అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇది ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచ క్యాన్సర్ డేకి సంబంధించి. గుర్తుంచుకోండి అమ్మా, 2026కు సంబంధించి థీమ్. సో 2025 నుంచి 26, 27 3 సంవత్సరాలు కూడా ఒకే థీమ్తో నడుస్తుంది, యునైటెడ్ బై యూనిక్ అనేటువంటి థీమ్తో. ఓకేనా? సో మరి ఎవరు నిర్వహిస్తారంటే యుఐసిసి, యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనేటి స్వచ్ఛంద సంస్థ. ఓకేనా? ఇవి గుర్తుంచుకుంటే సరిపోతాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. శ్రీలంక స్వాతంత్ర దినోత్సవం. సో మనకి శ్రీలంక దేశం నేడు ఫిబ్రవరి 4, 2026న 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనకి జరుపుకోవడం జరుగుతుంది. సో మనకి శ్రీలంక అనేది 1948 ఫిబ్రవరి 4 అమ్మ. సో మనకి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందినటువంటి దేశంగా చెప్పుకుంటాం. 1948 ఫిబ్రవరి 4న ఇది స్వాతంత్రం పొందింది. సో మనకి భారత్ లాగే ఈ శ్రీలంక కూడా సుమారుగా మనం చూసుకుంటే 150 ఏళ్లకు పైగా ఈ బ్రిటిష్ వారి పాలనలో మనకి ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి 1948లో బ్రిటన్ నుంచి ఇది ఒక డొమినియన్గా మనకి హోదా పొందినటువంటి దేశం. సో ఆ తర్వాత మనం చూసుకుంటే 1972 మే 22 అమ్మ. సో 1972 మే 22వ తారీఖున పూర్తి స్థాయిగా మనకి రిపబ్లిక్ దేశంగా అవతరించినటువంటి దేశంగా మనకి శ్రీలంక అని చెప్పుకుంటాం. సో శ్రీలంక యొక్క గణతంత్ర దినోత్సవం 1972 మే 22 అమ్మ. సో మరి అప్పుడు గతంలో మనకి ఇది సిలోన్గా పిలువబడేది. సో ఆ తర్వాత గణతంత్రం పొందిన తర్వాత ఇది శ్రీలంకగా మనకి మారడం జరిగింది. 1972లో మారిందమ్మా, అది గమనించాలి. సో మరి అధికారికంగా శ్రీలంకకు ఉన్నటువంటి పేరుని మనం ఏమని చెప్పుకుంటాం? డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి శ్రీలంకకి 2 రాజధానులు ఉన్నాయమ్మా. సో ఏంటంటమ్మా? శ్రీ జయవర్ధనేరపు కొట్టేగా చెప్పుకుంటాం పరిపాలనా రాజధానిగా. సో మరి వాణిజ్య రాజధానిగా మనం కొలంబోని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది గమనించాలి. సో మరి శ్రీలంక కరెన్సీ ఏదమ్మా? శ్రీలంకీస్ రూపీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి శ్రీలంకని అధికారికంగా మనం ఏం చెప్తాం? హిందూ మహాసముద్రపు ముత్యంగా చెప్పుకుంటాం, పీర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్గా చెప్పుకుంటాం. సో మరి భారతదేశపు కన్నీటి చుక్కగా కూడా మనం దీన్ని పిలవడం జరుగుతుంది, టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియాగా మనం పిలవడం జరుగుతుంది. ఓకే, ఇవి గమనించాలి. సో మరి భారత్కి శ్రీలంకకి మధ్య వేరు చేస్తున్నటువంటి జలసంధి ఏది అమ్మా అంటే పాక్ జలసంధిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి దీంతో పాటు మనకి తొలి మహిళా ప్రధాని, ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరమ్మా మనం చూసుకుంటే సిరియానే బండారి నాయకే. ఈవిడ మనకి ఫస్ట్ టైం మనం చూసుకుంటే ఈ శ్రీలంకకి ప్రధానమంత్రిగా మనకి పనిచేయడం జరిగింది. సో 1960లో మనకి పనిచేశారమ్మా. సో సిరిమావో బండారి నాయకే గారు. ఓకేనా, అది గమనించాలి. సో మరి భారత్ శ్రీలంక మధ్య జరిగినటువంటి మనకి విన్యాసాలు ఏంటమ్మా అంటే మనం చూసుకుంటే సైనిక విన్యాసం ఏదమ్మా? మిత్రశక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మిత్రశక్తి అనేది భారత్కి శ్రీలంకకి మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసంగా చెప్పుకుంటాం. సో మరి ఇంకోటి నావికా విన్యాసం ఉందమ్మా భారత్కి శ్రీలంకకి మధ్య, అదేంటమ్మా? సిలినెక్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటమ్మా? సిలినెక్స్.
అవి ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. సో మనకి శ్రీలంక స్వాతంత్ర దినోత్సవం ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం. సో ఫిబ్రవరి 4, 2026 జరుపుకుంటుంది. సో మరి ఎప్పుడు అమ్మ స్వాతంత్రం వచ్చిందంటే 1948 ఫిబ్రవరి 4న రావడం జరిగింది. ఓకేనా? సో ఇవి ప్రధానంగా గుర్తుంచుకోండి, సరిపోతాయి. ఇకపోతే ఇంకొకటి అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. సో మరి ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ప్రపంచంలో ఏవైతే వివిధ మతాలు ఉంటాయో వీటి మధ్య ఉన్నటువంటి విద్వేషాలను తగ్గించి సంభాషణని అలాగే పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రధానంగా ఈ అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 4న మనం నిర్వహించడం జరుగుతుంది. సో మనకి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేది దీనిని 2020వ సంవత్సరం డిసెంబర్లో మనకి అధికారికంగా ఆమోదించడం జరిగింది. సో మరి తొలి వేడుక ఎప్పుడు జరిగింది సార్ అంటే 2021 ఫిబ్రవరి 4 అమ్మ. సో 2021 ఫిబ్రవరి 4న మనకి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మానవ సౌభ్రాతృ దినోత్సవాన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేది మనకి డిసెంబర్ 2020లో ఆమోదించిన తర్వాత మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి 2026 సంవత్సరానికి సంబంధించి ఈ అంతర్జాతీయ మానవ సౌభ్రాతృ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ఇది గుర్తుంచుకోండి. సో డైలాగ్ ఓవర్ డివిజన్ అనేది 2026కు సంబంధించి థీమ్ అమ్మ. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. సో ప్రధానంగా ఎందుకు మనకి ఈ అంతర్జాతీయ మానవ సౌభ్రాతృ దినోత్సవం జరుపుకుంటున్నారంటే మనకి ఫిబ్రవరి 4, 2019వ తారీఖున అబుదాబి డిక్లరేషన్ అనేది జరిగిందమ్మా. 2019 ఫిబ్రవరి 4లో జరిగింది. సో దీని మీద పోప్ ప్రావిన్స్ అలాగే గ్రాండ్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్ వీళ్ళిద్దరూ కూడా మనకు సంతకాలు చేశారు. ఇది ఇంతకీ దేనికి అంటే ప్రపంచ శాంతి కోసం, ఈ సహజీవనం కోసం మానవ సౌభృత్వం అనేటువంటి ఒక పత్రం అమ్మ. సో దాని మీద సంతకాలు చేసినందుకు గాను ఈ అంతర్జాతీయ మానవ సౌభ్రాతృ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 4న మనకి జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి ప్రధానంగా గుర్తుంచుకోండి. ఈరోజు మనకి వార్తలు నిలిచినటువంటి దినోత్సవాలు. ఎస్ఎఫ్డిఆర్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ పరీక్ష విజయవంతం. సో మరి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఏదమ్మా డిఆర్డిఓ. సో ఇది నిన్న మనకి ఈ ఎస్ఎఫ్డిఆర్ పరీక్షని మనకి విజయవంతంగా పరీక్షించిందమ్మా. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. ఇంతకీ సాంకేతికత ఏంటి సార్ అంటే ఇది మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. గుర్తుంచుకోవాలి అది ఏంటమ్మా, మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్. సో మనకు అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి రక్షణ రంగంలో ఉపయోగించేటువంటి ఎస్ఎఫ్డిఆర్ అనేది ఏ సాంకేతికత అంటే మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే చోదక వ్యవస్థ అంటాం. సో మనకి సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఈ ఇంజన్స్ ఉంటాయి కదా, సో ఆ రకంగా ఈ మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది మనకు పనిచేయడం జరుగుతుంది. సో మరి ఎస్ఎఫ్డిఆర్ మిసైల్ ప్రొపల్షన్ సిస్టమ్గా మనకు పనికి వస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే నిన్న మనకి ఒడిశా తీరంలోని ఈ ఐటీఆర్ ఏదైతుందో ఇక్కడ నుంచి మనకి ఈ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా? అది గమనించాలి. సో మరి ప్రధానంగా చూసుకుంటే 8 to 8 లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఈ దీర్ఘశ్రేణి క్షిపణులు ఏవైతే ఉంటాయో 8 to 8, సో ఈ క్షిపణుల అభివృద్ధి కోసం ఈ టెక్నాలజీ అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది. సో మరి దీనిని ఎవరు అభివృద్ధి చేశారని అడుగుతారు. సో డిఆర్డిఓకు సంబంధించి మనకి డిఆర్డిఎల్, సో మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఇది హైదరాబాద్లో ఉందమ్మా. సో దీంతో పాటు మనకి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సిఐ ఉంది. సో మరి దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే హెచ్ఈఎంఆర్ఎల్, సో ఇది మనకి పూణేలో ఉందమ్మా. ఓకేనా? గమనించాలి. ఈ 3 సంస్థలు కూడా మనకి దీనిని అభివృద్ధి చేసినటువంటి పాత్ర పోషించాయి. సో గుర్తుంచుకోవాలి, ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఏదైతుందో ఇది మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో అది అక్కడ గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ విషయానికి వద్దాం. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఏవైతే మనకి సాధారణ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటితో పోలిస్తే దీని యొక్క సాంకేతికత కాస్త భిన్నంగా ఉంటుంది. సో ప్రధానంగా చూసుకుంటే ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ అనేది కలిగి ఉంటుందమ్మా. ఏంటమ్మది? ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్. ఇది గుర్తుంచుకోవాలి. ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ ఏంటి సార్? ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ ప్రత్యేకత అంటే గతంలో మనకి సాంప్రదాయ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంధనం కోసం ఆక్సిడైజర్లు అనేవి తీసుకువెళ్ళేవారు. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే
ఇవి ఆక్సిడైజర్లు అంటే ఆక్సిజన్ని తమ వెంట తీసుకుని వెళ్ళేవి. కానీ ఇప్పుడు ఆ పని లేదు. ఈ ఎస్ఎఫ్డిఆర్లో ప్రధానంగా చూసుకుంటే ఈ ఆక్సిడైజర్ల స్థానంలో ఆక్సిజన్ని తీసుకువెళ్లకుండా బయట నుంచే ఆక్సిజన్ని ఈ ఇంజన్స్ అనేవి తీసుకోవడం జరుగుతాయి. అది గమనించాలి. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ ఆక్సిడైజర్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆక్సిజన్ మోసుకు వెళ్ళేటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనకి ఖాళీగా ఉంటాయి. సో దీనివల్ల మనకి క్షిపణి యొక్క వెయిట్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ క్షిపణి మోసుకు వెళ్ళేటటువంటి వార్ హెడ్స్ అనేవి మనకి ఎక్కువగా మోసుకెళ్ళగలవు. ఓకేనా, అది గమనించాలి. సో మరి ఈ వ్యవస్థ కనుక మనం చూసుకుంటే సూపర్ సోనిక్ వేగం అంటే ధ్వని వేగం కంటే 3.8 రెట్లు వేగంగా మనకి ఈ క్షిపణులు అనేవి ఈ టెక్నాలజీ వల్ల మనకి ఇప్పుడు దూసుకుపోగలవు. సో దీంతో పాటు దీని యొక్క రేంజ్ ఇప్పుడు 300 కిలోమీటర్లకు చేరుకుందామా. సో ఎయిర్ టు ఎయిర్ విభాగంలో చూసుకుంటే 300 కిలోమీటర్ దూరంలో ఉంటూనే మనకి శత్రు విమానాలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్చేటువంటి సామర్థ్యాన్ని ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ అనేది అందించడం జరిగింది. సో గుర్తుంచుకోవాలి, ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ వల్ల ఇప్పుడు రేంజ్ ఎంతకు పెరిగింది, 300 కిలోమీటర్లకు పెరిగింది. సో అది గమనించాలి. ఓకేనా. సో ప్రధానంగా చూసుకుంటే పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటిని మోసుకు వెళ్ళగలిగే సామర్థ్యం అనేది ఇక్కడ మనకి పెరిగింది అనే అంశాన్ని గమనించాలి. ఓకేనా. సో మరి ఇక్కడ చూస్తే డిఆర్డిఓ అమ్మ. సో మరి డిఆర్డిఓని ప్రధానంగా మనం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనకి 1958వ సంవత్సరంలో మనకి స్థాపించబడింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందమ్మా, న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా. సో ఇది ప్రధానంగా డిఆర్డిఓకి సంబంధించి. సో మరి ప్రధానంగా చూసుకుంటే మనం ఆర్సిఐ చెప్పుకున్నాం. సో రీసెర్చ్ సెంటర్ ఇమారత్. సో ఇది మనకి ప్రధానంగా చూసుకుంటే అబ్దుల్ కలాం గారు, సో ఆయన దీన్ని మనకి స్థాపించడం జరిగింది. సో ఇది కూడా మనకి హైదరాబాద్లో ఉంది. సో మనకి డిఆర్డిఎల్ ఈ ఆర్సిఐ రెండు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థలు. సో వీటిని మనం ఏమని చెప్తామంటే హైదరాబాద్ ల్యాబ్స్, దీన్ని మిసైల్ కాంప్లెక్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటమ్మా, మిసైల్ కాంప్లెక్స్. మిసైల్ కాంప్లెక్స్ అని వేటిని అంటారు అని గుర్తుంచుకోవాలి. సో డిఆర్డిఎల్, ఆర్సిఐ ఇది మనకి రెండు కూడా హైదరాబాద్ ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు పొందాయమ్మా. సో క్షిపణి పరిజ్ఞానంలో అంతర్జాతీయ స్థాయిలో మనకి ఇవి గుర్తింపు పొందాయి, డిఆర్డిఎల్, ఆర్సిఐ. అందుకు వీటిని మిసైల్ కాంప్లెక్స్గా మనకి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇకపోతే ఈ మిసైల్ ప్రపల్షన్ సిస్టమ్ గురించి ఒకసారి చూడండి అమ్మా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మిసైల్ ప్రపల్షన్ సిస్టమ్ అనేది ఏంటి అమ్మా అంటే మనకి క్షిపణి చోదక వ్యవస్థగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక క్షిపణి ఉంది, దాన్ని ఎక్కడైనా ఒక దగ్గర మనం ప్రయోగించామనుకోండి, అక్కడి నుంచి లక్ష్యం వైపు ఒక నిర్ణీత వేగంతో నెట్టేటువంటి ఒక సాంకేతికత, సాధారణంగా ఇంజన్గా చెప్పుకుంటాం. సో ఈ మనకి ఏదైతే మిసైల్ ప్రపల్షన్ సిస్టమ్ ఉందో దీని మీదే క్షిపణి యొక్క పనితీరు కావచ్చు, ఆ క్షిపణి యొక్క రేంజ్ కావచ్చు, ఆ క్షిపణి యొక్క వేగం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ మిసైల్ ప్రపల్షన్ సిస్టమ్ మీదే మనకి ఆధారపడి ఉంటుందమ్మా. యాక్చువల్గా ఈ మిసైల్ ప్రపల్షన్ సిస్టమ్ అనేది మనం చూసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. ఎన్నమ్మా, 3 రకాలుగా ఉంటుంది. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే సాలిడ్ ప్రపల్షన్ అనేది ఉంటుందమ్మా. సో మరి రెండోది చూసుకుంటే లిక్విడ్ ప్రపల్షన్ ఉంటుందమ్మా. ఇక మూడోది చూసుకుంటే ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్ అమ్మా. ఓకేనా. ఇప్పుడు మనకి ఎస్ఎఫ్డిఆర్ ఏదైతుందో అది ఈ ఎయిర్ బ్రీతింగ్కి సంబంధించింది. ఓకేనా. సో మరి ఈ సాలిడ్ ప్రపల్షన్ సిస్టమ్ ఏదైతుందో దాంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే ఇంధనం కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఈ రెండు కూడా ఘన రూపంలో ఉంటాయమ్మా. సో మరి లిక్విడ్ ప్రపల్షన్లో మనకి ఆక్సిడైజర్ ఏవైతే ఉన్నాయో ఇంధనము, ఈ రెండు కూడా వేరు వేరు ట్యాంకుల్లో మనకి ద్రవ రూపంలో ఉంటాయి. సో మరి ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్ ఏదైతుందో ఇందులో మనం చూసుకుంటే ఇవి ఘన రూపంలో ఉంటాయి. సో మనకి వాతావరణంలో ఉంటే ఆక్సిజన్ ఉపయోగించుకుంటే ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్స్. సో ఇవి మళ్ళీ 2 రకాలుగా చెప్పుకుంటాం. సో మనకి రామ్ జెట్ అంటాం, స్క్రామ్ జెట్ అంటాం. సో గుర్తుంచుకోవాలమ్మా. సో రామ్ జెట్ ఒకటి, స్క్రామ్ జెట్ ఒకటి, స్క్రామ్ జెట్ ఒకటి. సో మరి రామ్ జెట్ ఏం చేస్తుంది, మనకి ధ్వని వేగం కంటే 3 నుంచి 6 రెట్ల వేగంతో వెళ్ళేటువంటి క్షిపణులకి మనకి రామ్ జెట్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక స్క్రామ్ జెట్ విషయానికి వస్తే ఇది ధ్వని వేగం కంటే 6 రెట్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళే వాటికి అది అనుకూలంగా ఉంటుంది. ఓకేనా. సో ఈ మరి ఇప్పుడు ఎస్ఎఫ్డిఆర్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఏదైతుందో ఇది మన భారత్ ఇటీవల పరీక్షించిన పరిజ్ఞానం. సో ఇది ఘన ఇంధనాన్ని తీసుకుపోతూ మనకి వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ని మనకి గ్రహించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవి ప్రధానంగా గమనించాలి. సో ఇది ఇంతకీ ఏ టెక్నాలజీ సార్ అంటే మిసైల్ ప్రపల్షన్ సిస్టమ్గా మనకి పనిచేయడం జరుగుతుంది. అదానీ లియోనార్డో మధ్య ఒప్పందం కుదిరిందమ్మా. సో మనకి అదానీ గ్రూప్
ఇటలీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ సంస్థ, అదే ఏంటమ్మా, లియోనార్డో. ఈ అదానీ డిఫెన్స్, లియోనార్డో ఇద్దరూ కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దేశీయంగా హెలికాప్టర్ల తయారీ కోసం వీళ్ళిద్దరికి మధ్య ఒప్పందం కుదిరింది. సో గుర్తుంచుకోండి. సో దేశీయంగా హెలికాప్టర్ తయారీలో భాగంగా అదానీ డిఫెన్స్ ఏ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది, ఎంఓయూను కుదుర్చుకుంది అని అడుగుతారు. గుర్తుంచుకోండి. ఇటలీకి సంబంధించి లియోనార్డో అనేటువంటి సంస్థతో మనకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో మనకి భారత సాయుధ దళాలు, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క అవసరాల కోసం అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్లను తయారు చేయడం కోసం ప్రధానంగా ఈ ఒప్పందం అనేది కుదుర్చుకుందమ్మా. సో ఇందులో మనకి తయారు చేసేటువంటి మోడల్స్ ఏవో గుర్తుంచుకోండి. సో AW149M ఇది మిలిటరీ విభాగానికి సంబంధించింది. ఇకపోతే AW109 ట్రెక్కర్ M, సో ఇది ట్విన్ ఇంజిన్ కలిగినటువంటి హెలికాప్టర్ అమ్మా. సో ఈ రెండు రకాల మోడల్స్ని మనకి ఈ ఒప్పందం ద్వారా తయారు చేయడం జరుగుతుంది. సో మరి తయారీ ఒకటే కాదమ్మా ఈ ఒప్పందంలో భాగంగా. సో మనకి తయారీయే కాకుండా వీటి నిర్వహణలో కావచ్చు, అలాగే మరమ్మతులకు కావచ్చు, అలాగే పైలట్ల శిక్షణకు కూడా మనకి భాగస్వామ్య ఒప్పందం అనేది కుదిరింది. సో ఎవరెవరికి కుదిరిందమ్మా? సో అదానీ డిఫెన్స్ కుదిరింది, అలాగే లియోనార్డో వీళ్ళిద్దరికి మధ్య కుదిరింది. లియోనార్డో ఏ దేశంలో గుర్తుంచుకోండి, ఇటలీకి సంబంధించి. ఓకేనా? సో వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. సో ఏ మోడల్స్ తయారు చేస్తున్నారు? సో మరి ప్రధానంగా భారతదేశంలో హెలికాప్టర్ల తయారీకి సంబంధించి వీళ్ళకి ఈ ఒప్పందం కుదిరింది. ఓకేనా? అది గమనించుకోవాల్సి ఉంటుంది. సో మరి భారతదేశంలో ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే 250 హెలికాప్టర్లు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయమ్మా. సో మరి రాబోయేటువంటి భవిష్యత్తులో 100 కొత్త హెలికాప్టర్లు ప్రతి ఏటా కూడా అవసరం అవుతాయని ఒక అంచనా ఉంది. సో దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ ఒప్పందం కుదిరిందో దీనివల్ల ఇప్పుడు ఇతర దేశాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కావచ్చు, అలాగే మనం చూసుకుంటే దీంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీటి లక్ష్యాలు అనేవి మనకు నెరవేరడం జరుగుతున్నాయి. అదానీ డిఫెన్స్ విషయానికి వస్తే ఈ అదానీ గ్రూప్లో ఒక భాగంగా చెప్పుకుంటాం అదానీ డిఫెన్స్. సో గతంలో మనకి ఈ అదానీ డిఫెన్స్ గ్రూపు డ్రోన్లకు అలాగే చిన్న చిన్న ఆయుధాల కోసం ఏ దేశంతో మనకి ఒప్పందాన్ని కుదుర్చుకుందాం అంటే ఇజ్రాయెల్ అమ్మ, అది గుర్తుంచుకోవాలి. సో గతంలో మనకి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోనాటిక్స్ సంస్థ మనం చూసుకుంటే ఈ ఇజ్రాయెల్ సంస్థతో మనకి ప్రముఖంగా ఏవైతే మనకి డ్రోన్లు కావచ్చు, చిన్న ఆయుధాలు కావచ్చు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో మరి గతంలో చూసుకుంటే రక్షణ రంగంలో మరికొన్ని ఒప్పందాలమ్మా 2022 అక్టోబర్లో టాటా ఎయిర్బస్ మధ్య మనకి ఒప్పందం కుదిరింది. సో ఇందులో భాగంగా C-295 విమానాల తయారీ కోసం మనకి ఏర్పడిందమ్మా. సో ఇది ప్రధానంగా చూసుకుంటే గుజరాత్లో ఉన్నటువంటి వడోదర ఏదైతుందో ఈ ప్రాంతంలో C-295 అనేది మనకి రవాణా విమానాల తయారీ కోసం కుదిరినటువంటి ఒప్పందం అమ్మా, టాటా ఎయిర్బస్ అనేది. ఓకేనా? అది గమనించాలి. ఇకపోతే ఫిబ్రవరి 2023లో మనం చూసుకుంటే HAL తమకూరు ప్లాంట్ ఆసియాలోనే అతి పెద్దదమ్మా. సో మనకి ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి హెలికాప్టర్ తయారీ కేంద్రం అనేది మనకి ఎక్కడ ఏర్పాటైందమ్మంటే కర్ణాటకలో ఏర్పాటైందమ్మా. సో కర్ణాటకలోని తమకూరు ప్లాంట్ అనేది ఆసియాలోని అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రంగా చెప్పుకుంటాం. సో దీనికోసం ఒప్పందం ఫిబ్రవరి 2023లో మనకు కుదిరింది. గుర్తుంచుకోవాలి, HAL తమకూరు ప్లాంట్. ఓకేనా? గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఇప్పుడు జరిగింది అదానీ లియోనార్డో మధ్య ఒప్పందం. సో ఫిబ్రవరి 2026 ఇది భారతదేశంలో హెలికాప్టర్ల తయారీ కోసం మనకి ఏర్పడినటువంటి ఒక ఒప్పందం. ఓకేనా? సో గమనించాలి, ఏ దేశంతో మనకి ఒప్పందం కుదుర్చుకుందాం అదానీ డిఫెన్స్, ఇటలీ దేశానికి చెందినటువంటి లియోనార్డో అనే కంపెనీతో. ఓకేనా? అవి గుర్తుంచుకోండి, సరిపోతాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. సో మనకి ఈ 2 రోజుల నుంచి వార్తలు నిలుస్తామా. సో భారత్ అమెరికా మధ్య ఈ వాణిజ్య ఒప్పందం అనేది ఇప్పుడు కుదిరిందమ్మా. సో ఇది ప్రస్తుతానికి మనం చూసుకుంటే భారతీయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటిపై అమెరికా సుంకాన్ని తగ్గించింది. సో గతంలో మనం చూసుకుంటే భారత్ మీద 50% సుంకం విధించింది. ఇప్పుడు ఈ ఒప్పందం కుదరడంతో మనకి టారిఫ్స్ అనేవి ఎంతకు తగ్గించింది అని అడుగుతారు. గుర్తుంచుకోండి. సో భారత్ అనేది అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మనకి తగ్గినటువంటి సుంకాలు ఎంతకు తగ్గాయమంటే 18% తగ్గాయి. అలాగే 50% నుంచి 18% తగ్గాయి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. సో మరి భారతదేశానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏవమ్మా అని మనం చూసుకుంటే ప్రధానంగా టెక్స్టైల్ రంగము, జౌళి రంగము, అలాగే రత్నాభరణాలు, ఆక్వా రంగము. సో దీంతో పాటు
ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా మనకి భారీ ఊరట అనేది లభించడం జరుగుతుంది. సో ఇవి గమనించాలి. ఇకపోతే ప్రధానంగా ఒక షరతు ఉందమ్మా. సో మరి ఏంటమ్మా అంటే భారత్ ఇప్పటి వరకు రష్యాతో ఏవైతే చమురు కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు నిలిపివేసేసి మనకి ఇప్పుడు అమెరికా నుంచి $500 బిలియన్ $500 బిలియన్ విలువైనటువంటి చమురు కావచ్చు, బొగ్గు కావచ్చు, అత్యాధునిక సాంకేతికతని ఇప్పుడు మనకి కొనుగోలు చేయడం జరుగుతుంది. అది గమనించాలి. సో మరి వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా చూసుకుంటే అమెరికా నుంచి ఇథనాల్ తయారీలో కావచ్చు, ఏంటమ్మా ఇథనాల్ తయారీలో కావచ్చు. సో మరి పశుగ్రాసం కోసం మొక్కజొన్న అలాగే సోయా దిగుమతులు ఏవైతే ఉంటాయో ఇవి భారత్కి వచ్చేటువంటి అవకాశం ఇప్పుడు మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో మరి ప్రధానంగా చూసుకుంటే జౌలీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనం భారత్ మొత్తం జౌలీ ఎగుమతుల్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జౌలీ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఇందులో 1/3 అమెరికాకే మనకి ఎగుమతి చేయడం జరుగుతుంది. సో మొత్తం జౌలీ ఎగుమతుల్లో 1/3 అమెరికాకి ఎగుమతి చేస్తుంది. సో మరి అమెరికాకి ఎగుమతి చేసేటువంటి మొత్తం ఉత్పత్తుల్లో జౌలీ వాటా ఎంతమ్మా అంటే 8.3%. సో అది గమనించాలి. సో మనకి జౌలీ ఎగుమతుల్లో ప్రపంచంలో మిగిలిన దేశాలకి ఎగుమతి చేసిన దాంట్లో అమెరికాకి 1/3 మనం పంపిస్తున్నాం టెక్స్టైల్స్ని. సో మరి ప్రధానంగా అమెరికాకు పంపించినటువంటి మొత్తం ఉత్పత్తుల్లో 8.3% అనేది జౌలీకి సంబంధించింది. ఓకేనా, అది గమనించాలి. ఇకపోతే ఈ ద్వైపాక్షిక వాణిజ్యం గురించి చూద్దాం అమెరికాకి మన భారత్కి. సో మరి గతంలో చూసుకుంటే 2021-25 మధ్య మనం చూసుకుంటే భారత్కు అమెరికా అనేది అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. సో 2021 నుంచి 25 వరకు. సో మనకి ప్రధానంగా చూసుకుంటే మిగిలిన దేశాలతోని అమెరికాతోని ఉన్న తేడా ఏంటంటే అమెరికాతో మనకి వాణిజ్య మిగులు అనేది ఉంటుందమ్మా. సో మనకి ట్రేడ్ సర్ప్లస్ అనేది ఉంటుంది. సో మనకి 2024-25 గత ఆర్థిక సంవత్సరం కనుక మనం చూసుకుంటే అమెరికాతో భారత్ అనేది 44.4 బిలియన్లు ఎగుమతులే అనేవి ఎక్కువ, అంటే వాణిజ్య మిగులు అనేది మనకి ఇక్కడ ఉందమ్మా. సో అంటే ప్రధానంగా వాణిజ్య మిగులు అని ఎప్పుడు అంటామంటే మన భారతదేశం నుంచి ఏవైతే ఎగుమతులు ఉన్నాయో వాటితో పోలిస్తే ఆ దేశం నుంచి తెచ్చేటువంటి దిగుమతులు చాలా తక్కువైనప్పుడు మనకి వాణిజ్య మిగులు అనేది ఉంటుంది. అంటే మనం అమెరికాకు చేస్తున్నటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ, అమెరికా నుంచి మనం దిగుమతి చేసేవి తక్కువ. అందువల్ల మనకి ఈ వాణిజ్య మిగులు అనేది మనకి 2024-25 సంవత్సరంలో ఎంత ఉందమ్మా అంటే 44.4 బిలియన్లుగా ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా. ఇకపోతే ఈ అంతర్జాతీయ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య పోలిక గనక మనం చూసుకుంటే మన భారతదేశానికి ఈ వాణిజ్య ఒప్పందం కుదరక ముందు 50% ఉండేవమ్మా. సో ఇప్పుడు 18% తగ్గించారు. యాక్చువల్గా చైనా ఏదైతుందో ఈ చైనా దేశానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సుంకాలు ఎంత ఉన్నాయమ్మా అంటే 50% ఉన్నాయి. సో మరి దాంతో పోలిస్తే ఇప్పుడు మనకి తగ్గాయి. సో మరి దీంతో పాటు మనకి బంగ్లాదేశ్, వియత్నాం దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 20% సుంకాలు అనేది ఇస్తుంది అమెరికా. సో మరి పాకిస్తాన్తో కావచ్చు, థాయిలాండ్తో కావచ్చు, ఈ 2 దేశాలతో 19% మనకి సుంకాలు అనేది అమెరికా విధించడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటన్నిటి పరంగా చూసుకుంటే మన భారత్కి మనకి గొప్ప ఛాన్స్ అనే చెప్పాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమ్మా 18% మనకి విధించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినవి ఈ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ప్రధానంగా మనకి 3 పదాలు కనిపిస్తాయమ్మా. సో ఏంటేంటమ్మా అంటే ఈసీటీఏ, ఇంకోటి ఎఫ్టీఏ, ఇంకోటి సిఈపిఏ. సో ఇవి ప్రధానంగా గమనించండి. మనకి వాణిజ్య ఒప్పందాల్లో ప్రధానంగా కనిపించేవి అంశాలు ఇవి. సో మరి ఈసీటీఏ అంటే ఏంటి, ఎఫ్టీఏ అంటే ఏంటి, సిఈపిఏ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఈ ఈసీటీఏ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇది ప్రధానంగా ఏం చేస్తుందమ్మంటే ఏదైతే మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతుందో దీనికన్నా ఈ ఈసీటీఏ అనేది కాస్త పరిమితంగా ఉంటుందమ్మా. కానీ ఈ ఈసీటీఏలో ప్రధానంగా చూసుకుంటే త్వరగా అమలు అయ్యేటువంటి వాణిజ్య ఒప్పందంగా చెప్పుకుంటాం. అంటే వేగంగా దశల వారీగా మనకి ఇక్కడ వాణిజ్య ఒప్పందం కుదురుతుంది. సో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్గా చెప్పుకుంటాం. సో మనకి ఏదైనా ఒక ఒప్పందం జరిగేటప్పుడు ఈసీటీఏ కుదుర్చుకోవాలన్నప్పుడు చాలా వేగంగా కుదిరిపోద్దాం. ఇకపోతే ఎఫ్టీఏకి వద్దాం. సో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా చెప్పుకుంటాం.
సో రెండు దేశాల మధ్య వ్యాపారం సులభతరం చేసుకోవడం కోసం మనకి సుంకాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవడానికి, లేదు అనుకుంటే తొలగించుకోవడానికి ఒక విస్తృతమైనటువంటి దీర్ఘకాలిక చర్చల అనంతరం మనకు కుదురుతుందమ్మా ఎఫ్టీఏ అనేది. సో ఓకేనా, గమనించాలి. గతంలో మనకి ఈసీటీఏ అనేది ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది గతంలో మనకి ఆస్ట్రేలియాతో కుదిరిందమ్మా. సో ఆస్ట్రేలియాతో ఎప్పుడు కుదిరిందమ్మా? 2022 డిసెంబర్ 29న మనకి కుదిరింది. ఓకేనా. సో మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతుందో ఇది మొన్న మనకి 2026 జనవరిలో మనకు కుదిరిందమ్మా. ఏ దేశంతో కుదిరిందమ్మా? యూరోపియన్ యూనియన్తో మనకు కుదిరిందమ్మా. సో మరి గతంలో చూసుకుంటే ప్రధానంగా బ్రిటన్తో కుదిరిందమ్మా. సో బ్రిటన్తో ఎప్పుడు కుదిరింది? 2025 జూలైతో కుదిరిందమ్మా. ఓకేనా. సో బ్రిటన్తో మనకి 2025 జూలైలో కుదిరింది ఎఫ్టీఏ. అలాగే మొన్న మనకి 2026 జనవరిలో యూరోపియన్ యూనియన్తో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదిరింది. ఇకపోతే సిఈపిఏ. సో దీన్ని సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అంటాం. సో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతుందో దాంతో కన్నా ఇది విస్తృతమైందమ్మా. సో గుర్తుంచుకోండి అమ్మా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం. సో ఇది ఎఫ్టీఏ కన్నా విస్తృతంగా ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులతో పాటు సేవలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, మేధో సంపత్తి హక్కులు కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో మరి ఇటీవల మనకి సిఈపిఏ ఒప్పందాలు అనేవి ఎప్పుడు కుదిరాయంటే 2022లో కుదిరాయమ్మా. సో 2022లో మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈతో మనకి కుదిరాయమ్మా. ఓకేనా, గమనించాలి. సో 2022, అంతకుముందు మనకి జపాన్తో కుదిరింది 2011లో. సో మరి 2010లో దక్షిణ కొరియాతో కుదిరిందమ్మా. ఓకేనా. సో ఇవి సిఏపిఏ, అలాగే ఎఫ్టీఏ, అలాగే ఈసీటీఏ. ఓకేనా, గుర్తుంచుకోండి. గ్లోబల్ హెల్త్ వార్నింగ్, తగ్గుతున్న ఓడిఏ, పెరుగుతున్న ముప్పు. సో ఓడిఏ అంటే ఏంటమ్మా? అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్గా చెప్పుకుంటాం. అల్ప ఆదాయ దేశాలకు అభివృద్ధి సాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధికి, వాటి సంక్షేమాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రభుత్వ సంస్థల ద్వారా అందించేటువంటి అధికారిక సాయంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్గా చెప్పుకుంటాం. సో మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇచ్చేటువంటి ఈ అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఏదైతుందో ఇది ఒకవేళ తగ్గితే ఈ అల్పాదాయ అలాగే మధ్య ఆదాయ దేశాలు ఏవైతే ఉంటాయో వీటిలో 2030 నాటికి 2.26 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్తూ మనకి ఒక నివేదిక వెల్లడించింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే 2030 నాటికి ఈ ప్రాణాలు కోల్పోయేటి ప్రజల్లో మొత్తంగా చూసుకుంటే 50 లక్షల మంది మనకి పిల్లలు ఉండవచ్చు అని చెప్పేసి ఈ నివేదిక మనకి వెల్లడించింది. సో మరి ఈ నివేదిక ఎవరిచ్చారమ్మా అంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఒక సంస్థ ఇచ్చిందమ్మా. సో మరి ఆ సంస్థ పేరు ఏంటమ్మా అంటే బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్. ఈ సంస్థ మనకి ఒక నివేదిక వెల్లడించిందమ్మా. సో ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ద లాన్సెట్ ఏదైతుందో ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో మనకి ప్రచురితమైందమ్మా. సో 2023లో సేకరించినటువంటి నివేదికలు ఏవైతున్నాయో వీటి ఆధారంగా మొత్తంగా చూసుకుంటే అల్పాదాయ అలాగే మధ్య ఆదాయ దేశాలకు మొత్తంగా 22.57 లక్షల కోట్లు అనేది అందిందంటమ్మా. సో అందులో 70% మేర మనం చూసుకుంటే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాను, బ్రిటన్. సో ఈ 5 దేశాల నుంచి మనకి 70% మేర నిధులు అనేవి అందించాయమ్మా. సో 2026 నాటికి మనం చూసుకుంటే 2026 నాటికి ఏవైతే ఈ మొత్తం నిధులు వచ్చాయో ఇందులో మనకి ఇప్పుడు 11% అనేవి మనకి తగ్గేటటువంటి అవకాశం ఉంది అని చెప్తూ మనకి స్పెయిన్ దేశానికి చెందినటువంటి బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ అనేటువంటి పరిశోధకులు మనకి ఈ నివేదికలు వెల్లడించారు. సో 2026 నాటికి
మొత్తంగా ఎంత శాతం పడిపోతుందమ్మా? 11% అనేది ఈ నిధులు అనేవి తగ్గిపోతున్నాయి. అందుకు 2030 నాటికి 2.26 కోట్ల మంది ప్రజలు మరణించే అవకాశం ఉంది. ఇందులో 2030 నాటికి 50 లక్షల మంది పిల్లలు మనకి మరణించడం జరుగుతుందని చెప్పేసి ఈ సంస్థ మనకి వెల్లడించింది. ఓకేనా, అది గమనించాలి. ఇకపోతే ఈ ఓడిఏ అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్గా చెప్పుకున్నాం. సో మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ సంస్థలు అందించేటువంటి ఆర్థిక సహాయంగా చెప్పుకున్నాం. సో మరి దీనిని ఎవరు ఇంతకీ నిర్వహిస్తారు సార్ అంటే ఓఈసిడి అనేటువంటి సంస్థ. సో ఓఈసిడి అనేటువంటి సంస్థ దేనికి సంబంధించిందమ్మా అంటే ఈ ఓడిఏని మనకి నిర్వహించేటువంటి ఒక సంస్థగా చెప్పుకుంటాం. సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ, గుర్తుంచుకోండి అమ్మా. సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ మనకి ఈ ఓడిఏని మనకు నిర్వహించడం జరుగుతుంది. సో మరి ఈ సంస్థ 1961లో మనకి స్థాపించారమ్మా. 1961 సెప్టెంబర్ 30గా చెప్పుకుంటాం. సో స్థాపన. సో మరి ఇది ప్రధాన కార్యాలయం మనకి ఫ్రాన్స్లో ఉందమ్మా. ఫ్రాన్స్లో ప్యారిస్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఓకేనా, ఇవి ప్రధానంగా గమనించాలి. ఇందులో మొత్తంగా మనం చూసుకుంటే 38 సభ్య దేశాలు ఉన్నాయమ్మా. ఎన్నమ్మా? 38 సభ్య దేశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో మన భారత్ ఏదైతుందో అది సభ్య దేశం కాదు, కాకపోతే ఒక భాగస్వామ్య దేశంగా మన భారత్ అనేది ఇందులో ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే ద లాన్సెట్ చెప్పుకున్నాం. సో ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అనేది, సో ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి స్వతంత్ర వైద్య జర్నల్గా చెప్పుకుంటాం. సో ఇది మనకి 1823లో లండన్లో మనకి ప్రారంభించారమ్మా. ఓకేనా, సో ఇవి ప్రధానం గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఓడిఏ అనేది ఏంటి, దాని ప్రత్యేకత గుర్తుంచుకోండి. సో మరి ఈ అధ్యయనం ప్రకారం 2030 నాటికి 50 లక్షల మంది పిల్లలు మనకి మరణించే అవకాశం ఉంది. సో 2023 నిధులతో పోలిస్తే ఇప్పుడు 2026 నిధులు అనేవి 11% అనేవి తగ్గుతున్నాయి అని చెప్పేసి ఈ నివేదిక ప్రధానంగా మనకి వెల్లడించింది. సో మరి ఈ ఓడిఏని మనకి ఎవరు నిర్వహిస్తారంటే ఓఈసిడి అనే సంస్థ. సో ఆ సంస్థ గురించి తెలుసుకోండి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ 1961 సెప్టెంబర్ 30న మనకి ఇది స్థాపించబడింది. ఫ్రాన్స్ ప్యారిస్లో మనకి దీని యొక్క ప్రధాన కేంద్రం ఉంది. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి సరిపోతాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. మణిపూర్ రాష్ట్రపతి పాలన ముగింపు. సో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. సో మనకి మణిపూర్ రాష్ట్రం. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గతంలో మనకి 2023 మే నెలలో అమ్మ. సో అక్కడ ఉన్నటువంటి ప్రధాన తెగలు మైతేయి గుర్తుంచుకోవాలి, అలాగే కుకి, ఈ 2 తెగల మధ్య మనకి హింసాత్మక ఘర్షణలు అనేవి ప్రారంభమయ్యాయి. సో 2023 మే నెలలో మైతేయి కుకి మధ్య హింసాత్మకమైనటువంటి ఘర్షణలు అనేవి మనకు ప్రారంభమయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఈ మణిపూర్లో ఉన్నటువంటి సీఎం, అప్పటి సీఎం ఎవరమ్మా? బీరెన్ సింగ్. ఎవరమ్మా? బీరెన్ సింగ్. సో ఈయన రాజీనామా చేయడం జరిగింది. సో ఆ తర్వాత మనకి 2025 ఫిబ్రవరి నుంచి కూడా అక్కడ మనకి రాష్ట్రపతి పాలన అనేది నెలకొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే 2025 ఫిబ్రవరి నుంచి కొనసాగినటువంటి రాష్ట్రపతి పాలనలో ఉన్నటువంటి ఈ మణిపూర్ రాష్ట్రానికి ఇప్పుడు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు వస్తున్నారమ్మంటే యున్నమ్ ఖేమ్చంద్ సింగ్. గుర్తుంచుకోవాలి, డైరెక్టర్గా అడుగుతారు. సో మరి మణిపూర్కి కొత్త సీఎం ఎవరు అని అంటే యున్నమ్ ఖేమ్చంద్ సింగ్. ఈయన మనకి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. సో మరి ఈయన గురించి ప్రధానంగా చూసుకుంటే ఈయన గతంలో మనం చూసుకుంటే మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా చేశారమ్మా. అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు. ఎప్పుడమ్మా అంటే 2017 నుంచి 2022 మధ్య మనకి పనిచేయడం జరిగింది. సో దీంతో పాటు ఈ బీరెన్ సింగ్ నాయకత్వంలో ఉన్నప్పుడు ఈయన ఒక మంత్రిగా కూడా మనకి పనిచేయడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే ఈయన తైక్వాండా అంటాం కదా క్రీడ, ఈ తైక్వాండా క్రీడలో ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. సో ఈయనకి ఈ మణిపూర్లో ఉన్నటువంటి ఈ మైతేయి, కుకి, అలాగే నాగా తెగలు ఏవైతే ఉన్నాయో వీళ్ళతో సత్సంబంధాలు కూడా మనకి ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వం అనేది బీజేపీ, అలాగే ఎన్పీపీ, అలాగే ఎన్పీఎఫ్, ఈ 3 పార్టీలతో కూడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అనేది
అక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి ప్రధానంగా గమనించాలి. ఇకపోతే మనకి మణిపూర్ విషయానికి వస్తే మణిపూర్లో మొత్తంగా చూసుకుంటే 60 అసెంబ్లీ స్థానాలు ఉంటాయమ్మా. సో మరి మన దేశంలో ఉండేటువంటి లోక్సభ స్థానాల్లో మణిపూర్కి సంబంధించిన స్థానాలు ఎన్నమ్మంటే 2. అలాగే దీంతోపాటు రాజ్యసభ స్థానాలు ఎన్నమ్మంటే 1 అనే అంశాన్ని ప్రధానంగా గమనించండి. సో మరి ముఖ్యమంత్రిగా యున్నమ్ ఖేమ్చంద్ సింగ్ గారు మనకి బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. సో మరి ఉప ముఖ్యమంత్రిగా మనం చూసుకుంటే కుకీ సామాజిక వర్గానికి సంబంధించి నెమ్చా కిప్గెన్ ఈయన మనకి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం అనేది బాధ్యతలు అనేవి చేపట్టడం జరుగుతుంది. సో దీంతో పాటు నాగా తెగకు సంబంధించినటువంటి మరొక వ్యక్తిని కూడా మనకి రెండో డిప్యూటీ సీఎంగా కూడా నియమించేటువంటి అవకాశాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఇవి గమనించండి. సో మనకి ఈ మణిపూర్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదమ్మా అంటే బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ పార్టీ, ఈ మూడింటితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. సో మరి ముఖ్యమంత్రిగా ఎవరున్నారమ్మా? యున్నమ్ ఖేమ్చంద్ సింగ్ గారు మనకి బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా కుకీ తెగకు సంబంధించి నెమ్చా కిప్గెన్ గారు మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఇకపోతే రాష్ట్రపతి పాలన. సో మనకి రాష్ట్రపతి పాలన ఈ మణిపూర్లో ఎప్పటి నుంచి వచ్చిందని చెప్పాం? 2025 ఫిబ్రవరి నుంచి కూడా వచ్చింది. సో మరి రాష్ట్రపతి పాలన అనేది ఏ ఆర్టికల్ ప్రకారం జరుపుతారు? 356. ఆర్టికల్ 356 ప్రకారంగా మనకి రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు ఈ ఆర్టికల్ 356 ప్రకారంగానే రాష్ట్రపతి పాలన అనేది మనకి విధించడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతి పాలన గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు విధించవచ్చామంటే 3 సంవత్సరాలు. సో 3 సంవత్సరాలు మనకి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రతి 6 నెలలకి ఒకసారి కూడా మనకి పార్లమెంటు ఆమోదంతో ఈ రాష్ట్రపతి పాలన అనేది పొడిగించుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఎప్పటి వరకు? గరిష్టంగా 3 సంవత్సరాల వరకు మాత్రమే మనం పొడిగించేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఇది రాష్ట్రపతి పాలన గురించి. అలాగే ప్రస్తుతానికి మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. సో మరి ముఖ్యమంత్రిగా యున్నమ్ ఖేమ్చంద్ సింగ్ గారు మనకి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఓకేనా? సో ఇది ప్రధానంగా గమనించండి. ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. పరీక్ష పే చర్చ 2026. సో మనకి పరీక్ష పే చర్చ దేనికి సంబంధించిన సార్ ఇది అంటే పరీక్షల సమయంలో విద్యార్థుల ఒత్తిడి ఏదైతే ఉంటుందో దీనిని అధిగమించడం కోసం, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం ప్రధాన ఉద్దేశంతో తీసుకురాబడినటువంటి ఒక కార్యక్రమం పరీక్ష పే చర్చ. ఇది 2026 ఇప్పుడు జరుగుతుందమ్మా. సో మరి ఇది ఎప్పుడు జరుగుతుందమ్మా అంటే ఫిబ్రవరి 6, 2026న మనకి నిర్వహించబోతున్నారు ఈ పరీక్ష పే చర్చ అనేది. ఓకేనా? గుర్తించాలి. ప్రధాని నరేంద్ర మోదీ గారు విద్యార్థులతో నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్ష పే చర్చ. అయితే ఈసారి ఈ కార్యక్రమాన్ని గుజరాత్లో ఉన్నటువంటి దేవేమోగ్రా అనేటువంటి ప్రాంతం నుంచి గుజరాత్లో, సో మరి తమిళనాడులో కోయంబత్తూర్ ఇక్కడి నుంచి, అలాగే మనకి ఛత్తీస్గఢ్లోని రాయపూర్, సో మరి అస్సాంలోని గువాహటి, సో ఈ ప్రాంతాల్లో మనకి నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ఏడాది ఈ కార్యక్రమం కోసం మొత్తంగా చూసుకుంటే 4.5 కోట్ల మంది మనకి విద్యార్థులు, తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే పరీక్షల సమయంలో మనకి భయం లేకుండా వాళ్ళు ఈ కార్యక్రమం అనేది ఒక పండగ
స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం మనకి దీన్ని నిర్వహిస్తుంది. సో ఇది విద్యాశాఖ ఆధ్వర్యంలో మనకి పనిచేయడం జరుగుతుంది. సో పరీక్ష పే చర్చ 2026 ఫిబ్రవరి 6 నుంచి జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందమ్మా? 2018 ఫిబ్రవరి 16లో మనకి జరిగింది. ఓకేనా? సో ఇవి ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్యం మరియు పాలన ఏపీ క్యాన్సర్ అట్లాస్. సో మరి ఏపీలో క్యాన్సర్ అట్లాస్ని మనకి ప్రారంభించారు. సో మనకి ప్రధానంగా చూసుకుంటే మన దేశంలో తొలిసారిగా క్యాన్సర్కి సంబంధించి ఎవరైతే మనకి వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళ యొక్క వ్యాధి తీవ్రత ఎలా ఉంటుందో, అలాగే వాళ్ళు ఏ జిల్లాల నుంచి ఎంతమంది ఉన్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళకి అధునాతనమైనటువంటి వైద్య సహాయం అందించడం కోసం తొలిసారిగా మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏపీ క్యాన్సర్ అట్లాస్ని మనకి ప్రారంభించిందమ్మా. సో గుర్తించాలి, క్యాన్సర్ కోసము ఒక క్యాన్సర్ అట్లాస్ని మనకి దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం మనకి తీసుకొచ్చిందమ్మంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో మరి ఇందులో భాగంగా మనకి ప్రధానంగా 2030 నాటికల్లా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎవరైతే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళకి అత్యాధునికమైనటువంటి వైద్య సహాయం అందించడం కోసం లక్ష్యంగా చేసుకుంటూ ఈ క్యాన్సర్ అట్లాస్ని మనకి ప్రారంభించడం జరిగింది. సో ఇందులో మనకి కొంత డేటా ఇచ్చారో గుర్తుంచుకోండి. సో జిల్లాల వారీగా ఈ క్యాన్సర్ వ్యాప్తి కోసం మ్యాపింగ్ అనేది నిర్వహించారు. సో ఏటా మనం చూసుకుంటే 35,658 కొత్త కేసులు అనేవి మనకి వస్తున్నాయి అని చెప్పేసి మనకి వెల్లడించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఏ జిల్లాలో మనకి క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయంటే కాకినాడలో ఉన్నాయమ్మా. సో అది గమనించాలి. ఇకపోతే అత్యల్పంగా ఎక్కడ ఉన్నాయంటే మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. సో అత్యల్పంగా మనకి అల్లూరి ఇక్కడ ఉందమ్మా. సో ఇది కాదమ్మా, గుర్తుంచుకోవాలి. సో అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో మనకి అతి తక్కువగా క్యాన్సర్ కేసులు అనేవి ఉన్నాయి. సో ప్రతి ఏటా ఎన్ని వస్తున్నాయమ్మా? కొత్తగా 35,658 కొత్త కేసులు అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇది గమనించాలి. మనకి ఏపీ క్యాన్సర్ అట్లాస్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చింది. ఇది దేశంలోనే తొలిసారిగా అమ్మా. ఓకేనా? గమనించాలి. ఇంకే రాష్ట్రం ఇలా చేయలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది. ఇకపోతే అప్డేటెడ్ మున్సిపల్ పోర్టల్స్ని తీసుకొచ్చిందమ్మా. సో మరి ప్రధానంగా చూసుకుంటే ప్రజలు ఈ మున్సిపల్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళేటువంటి పని లేకుండా మొత్తంగా మనం చూసుకుంటే 25 రకాల సేవల కోసం ఈ కొత్తగా మున్సిపల్ పోర్టల్ని మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో మనకి ప్రజలకి మున్సిపల్ కార్యాలయాలకి వెళ్ళేటువంటి పని లేకుండా మొత్తంగా ఇందులో కల్పించేటువంటి సేవలు ఎన్నమ్మంటే 25 రకాల సేవలమ్మా. గుర్తుంచుకోండి, ఆ నెంబర్ గుర్తుంచుకోండి, 25 రకాల సేవలు. సో దీనికోసం మనకి ఏ పోర్టల్ని తీసుకొచ్చిందమ్మంటే cdma.ap.gov.in. ఓకేనా? ఆ వెబ్సైట్ ఒకటి గుర్తుంచుకోండి. సో మరి అందుబాటులోకి మనకి ప్రధానంగా చూసుకుంటే ఆస్తి పన్ను కావచ్చు అంటే ప్రాపర్టీ ట్యాక్స్ వీటి మదింపుకు కావచ్చు, అలాగే ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, అలాగే వివాహ ధ్రువపత్రాలు కావచ్చు, అలాగే ఆస్తి పేరు మార్పిడి ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి. సో ఇట్లాంటివి మొత్తంగా చూసుకుంటే 25 సేవలు అనేవి మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ప్రధాన ప్రయోజనం ఏంటమ్మా? ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యాలయాలకు వెళ్ళేటువంటి అవసరం అనేది లేదమ్మా. సో నగదురహిత చెల్లింపులు అనేవి చేయడం కోసం, అలాగే ప్రజలకి అధికారులకి మధ్య ఉండేటువంటి జాప్యాన్ని నివారించడం కోసం ప్రధాన ఉద్దేశంతో మనకి దీనిని తీసుకురావడం జరిగింది. అప్డేటెడ్ మున్సిపల్ పోర్టల్. ఇందులో ఎన్ని రకాల సేవలను తీసుకొస్తున్నారమ్మా? 25 రకాల సేవలను తీసుకురావడం జరుగుతుంది. సో వీటికి గడువు ఆధారిత సేవలు కూడా ఉన్నాయమ్మా. సో ప్రతి సేవకి కూడా కొంత గడువు విధించారు. వివాహ సర్టిఫికేట్కి 3 రోజులు కావచ్చు, అలాగే ట్రేడ్ లైసెన్స్కి 7 రోజులు, ఆస్తి పన్ను మదింపు కోసం 15 రోజులు. సో ఇట్లా మనకి కొన్ని ఏవైతే సేవలు ఉంటాయో వాటికి మనకి గడువు అనేది విధించడం కూడా జరిగింది. సో గుర్తించాలి, అప్డేటెడ్ మున్సిపల్ పోర్టల్ని మనకి తీసుకొచ్చింది ఏదమ్మంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. సో మరి ఎన్ని సేవలకు తీసుకొచ్చిందమ్మంటే 25 రకాల సేవలకి. ఓకేనా? సో మరి దాని యొక్క పోర్టల్ గుర్తుంచుకోండి, cdma.ap.government.in. ఓకేనా? సో ఇవి గుర్తుంచుకోండి, సరిపోతాయి. ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. తెలంగాణ నుంచి అమ్మా. సో పార్లమెంట్ డేటా. సో నిన్న మనకి పార్లమెంటులో డిస్కస్ చేసినటువంటి వివరాల ప్రకారం తెలంగాణ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వార్తలు నిలిచాయి. సో వాటి గురించి చూద్దాం. సో తెలంగాణలో వ్యవసాయ కుటుంబాల రుణభారం అనేది నిన్న పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. సో దీని గురించి చూడండి అమ్మా.
సో మరి ప్రధానంగా చూసుకుంటే ఒక సర్వే ప్రకారంగా వీళ్ళు నిర్వహించారమ్మా. ఏంటమ్మంటే సిచ్యుయేషన్ అసెస్మెంట్ సర్వే. ఈ సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే ఏదైతుందో ఇది 2018 టు 19 అమ్మా. సో ఈ సర్వే ప్రకారంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాకూర్ గారు మనకి వెల్లడించినటువంటి డేటా. సో గుర్తుంచుకోండి, సిచ్యువేషన్ అసెస్మెంట్ 2018 టు 19 సర్వే అమ్మ. సో ఇందులో మనం చూసుకుంటే తెలంగాణ నుంచి 91.7% రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి అని మనకి తెలపడం జరిగింది. సో గుర్తుంచుకోవాలి. సో ఒక్కో కుటుంబం పైన మనకి ప్రధానంగా చూసుకుంటే సగటు అప్పు భారం, సో ఇది ఒక్కో రైతు కుటుంబం మీద గుర్తుంచుకోండి సగటున 152,113 రూపాయలు ఒక్కో రైతు కుటుంబం మీద మనకి అప్పుగా ఉంది అని మనకి నిన్న లోక్సభలో వెల్లడించడం జరిగింది. సో మరి జాతీయ సగటు ఆదాయం నెలవారీగా చూసుకుంటే 10,218 రూపాయలుగా ఉందమ్మా. సో ఇందులో తెలంగాణ రైతులతో చూసుకుంటే నెలవారీగా 9,403 రూపాయలు వాళ్ళకి ఆదాయంగా ఉందని చెప్తూ మనకి నిన్న తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది జాతీయ సగటు కంటే అంటే మనకి రైతుల యొక్క నెలవారీ ఆదాయం అనేది జాతీయ సగటు కంటే తెలంగాణలో తక్కువగా ఉంది. జాతీయంలో 10,218 ఉంటే తెలంగాణలో 9,403 రూపాయలు ఉంది. సో మరి ఒక్కో రైతు కుటుంబం మీద సగటున అప్పు ఎంత ఉందమ్మా అంటే 152,113 రూపాయలు తలసరి అప్పు ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మనకి స్టేట్ ఇష్యూస్ కాబట్టి సో స్టేట్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. సో మనకి 2018-19 సిచ్యువేషన్స్ అసెస్మెంట్ సర్వే ప్రకారంగా వీళ్ళు చెప్పారు. సో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాకూర్ గారు మనకి వెల్లడించారు. సో రైతు కుటుంబాలు ఎన్ని అప్పుల్లో ఉన్నాయంటే 91.7% రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. ఓకేనా, అది గమనించండి. ఇకపోతే వరంగల్ పిఎం మిత్ర పార్క్, సో ఇది కూడా మనకి నిన్న ప్రస్తావించారమ్మా. సో మరి వరంగల్లో ఈ పిఎం మిత్ర పార్కులో 3,862 కోట్ల రూపాయల పెట్టుబడితో మనకి పనులు ప్రారంభమయ్యాయి అని చెప్పేసి కేంద్ర జౌళి శాఖ సహాయక మంత్రి ఎవరైతే మనకి పవిత్ర మార్గరేటా గారు ఉన్నారో ఈవిడ మనకి తెలియజేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా దీనికోసం 540 ఎకరాల భూమి అనేది కేటాయించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం దీనికి తొలి విడతగా 30 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అని చెబుతూ మనకి నిన్న దీన్ని వెల్లడించడం జరిగింది. ఓకేనా, ఇది గమనించండి. ఇక్కడ మనం గమనించాల్సింది పిఎం మిత్ర. సో పిఎం మిత్ర అంటే ఏంటి? సో ప్రైమ్ మినిస్టర్స్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ ఎపీరియల్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపారల్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో భారతదేశాన్ని ఒక గ్లోబల్ టెక్స్టైల్గా మార్చడం కోసం దేశవ్యాప్తంగా 7 పార్కులని మనకు నిర్మిస్తున్నారమ్మా. సో ఇందులో భాగంగా ఈ వరంగల్లో తీసుకొచ్చినటువంటి వరంగల్ పిఎం మిత్ర పార్క్ అనేది ఒకటిగా మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఇప్పటి వరకు 3,862 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. సో ఇందులో కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల వరకు ఇప్పటి వరకు మంజూరు చేసింది. సో మనకి 540 ఎకరాల భూమిని దీనికోసం కేటాయించారు. ఓకేనా, ఇవి గమనించాల్సి ఉంటుంది. సో మరి తెలంగాణ నుంచి ఒక కాకతీయ జూ వరంగల్ పార్కులో తెల్ల పులి అనేది మనకి మరణించడం జరిగింది. దాని పేరు చరణమ్మ. సో మరి హన్మకొండ హంటర్ రోడ్లో ఉన్నటువంటి ఈ కాకతీయ జంతు ప్రదర్శనశాల, దీన్ని వరంగల్ జూగా చెప్పుకుంటాం. ఇందులో ఉన్నటువంటి తెల్ల పులి ఏకైకంగా ఇది చరణ్, ఇది మృతి చెందడం జరిగింది. సో ఇది ప్రధానంగా చూసుకుంటే గుండెపోటు ఊపిరితిత్తుల వైఫల్యం కారణంగా ఇది మనకి మరణించింది. సో యాక్చువల్గా ఇది మనం చూసుకుంటే 2025 మనకి జూలై నెలలో అమ్మ, అప్పుడు మనకి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఆవిడ చేతుల మీదుగా ఈ వరంగల్ ఏదైతే మనకి జూ పార్క్ ఉందో అందులోకి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ తెల్ల పులులు అనేవి 14 సంవత్సరాలు మనకి నివసిస్తాయమ్మ, కానీ ఇది 15 సంవత్సరాల వరకు ఇది మనకి జీవించింది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో గుర్తుంచుకోండి, కాకతీయ జూ పార్క్, దీన్ని ఏమంటామంటే వరంగల్ జూ పార్క్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది తెల్ల పులికి సంబంధించి. సో తెల్ల పులి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జాతి కాదమ్మా. సో ఇది మనకి బెంగాల్ టైగర్ ఏదైతుందో ఏంటమ్మా, బెంగాల్ టైగర్. సో దీనికి సంబంధించి మనకి జన్యు వైవిధ్యం వల్ల ఏర్పడినటువంటి జాతిగా చెప్పుకుంటాం. సో ప్రపంచంలోనే మొదటి తెల్ల పులమ్మ, దాని పేరేంటమ్మా అంటే మోహన్. ఇది ఎక్కడ గుర్తించారు అని అడుగుతారు, గుర్తించుకోండి.
1951వ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని రేవా అడవుల్లో మనకి గుర్తించారు. మొట్టమొదటి ప్రపంచంలోని మొదటి తెల్లపులి 1951లో మధ్యప్రదేశ్లో రేవా అనే అడవుల్లో గుర్తించారు. దీని పేరేంటమ్మా? మోహన్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. సో మరి మన భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ అనేది తీసుకొచ్చారమ్మా. ప్రాజెక్ట్ టైగర్ ఇది మరి ఎప్పుడు తీసుకొచ్చారమ్మా? భారతదేశంలో పులుల సంరక్షణ కోసం 1973 ఏప్రిల్ 1 అమ్మా. సో 1973 ఏప్రిల్ 1న మనకి ప్రాజెక్ట్ టైగర్ని తీసుకురావడం జరిగింది. సో మరి తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ చూపిస్తాం. సో మరి 2 ఉన్నాయమ్మా. అదేంటమ్మా? ఒకటి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఒకటి. ఇంకోటి ఏంటమ్మా? మనకి కావాల్ టైగర్ రిజర్వ్. ఓకేనా, ఇవి గమనించాలి. సో మరి ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందమ్మా? నల్లమల అడవుల్లో ఉంది. ఓకేనా, సో అది గమనించాలి. సో మరి కావల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందమ్మా? మంచిర్యాల. సో ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. ఓకేనా, ఇవి ప్రధానంగా గమనించండి. ఈ తెల్ల పులులకు సంబంధించి, అలాగే ప్రాజెక్ట్ టైగర్ గురించి సంబంధించి, తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ల గురించి. ఇకపోతే నిన్న మనకి లోక్సభలో వెల్లడించిన మరికొన్ని అంశాలు. సో అవి ధాన్యం సేకరణకు సంబంధించి కూడా నిన్న మనకి వెల్లడించారు. సో మనకి ప్రధానంగా చూసుకుంటే 2025-26 ఖరీఫ్ సీజన్కి సంబంధించి, సో 2025-26 ఖరీఫ్ సీజన్కి సంబంధించి మొత్తంగా మనకి ఎన్ని లక్షల టన్నుల ధాన్యం అనేది సేకరించారు అని మనకు వెల్లడించారు. 53.67 లక్షల టన్నుల విలువైనటువంటి మనకి కనీస మద్దతు ధర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దాని కింద మనకి సేకరించడం జరిగింది. వీటి మొత్తం విలువ ఎంతమ్మా? 12,821 కోట్ల రూపాయలు. ఓకేనా, అది గమనించండి. అయితే గతంలో మనకి మొత్తంగా చూసుకుంటే 2024-25 సంవత్సరానికి మనం చూసుకుంటే మొత్తంగా కనీస మద్దతు ధర ఆధారంగా అప్పుడు సేకరించినటువంటి మొత్తం ధాన్యం ఎంతమ్మా అంటే 1.06 కోట్ల టన్నులమ్మ. సో మనకి 2024-25 సంవత్సరానికి మొత్తంగా సేకరించినటువంటి ధాన్యం ఎంతమ్మా తెలంగాణలో అంటే 1.06 కోట్ల టన్నులు. సో వీటి విలువ ఎంతమ్మా అంటే 24,670 కోట్ల రూపాయలు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఒక్క ఖరీఫ్ సీజన్లోనే 2025-26 ఖరీఫ్ సీజన్కి 53.67 లక్షల టన్నులని మనకి సేకరించడం జరిగింది. సో ఇది ఉత్పత్తిలోను అలాగే సేకరణలోను పెరుగుదలని సూచిస్తుంది అని చెప్పేసి మనకి నిన్న పార్లమెంట్లో వెల్లడించడం జరిగింది. ఓకేనా, అది గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేసిందమ్మా మనకి 15వ ఆర్థిక సంఘం గతంలో తెలంగాణకి. సో మనకి హెల్త్ గ్రాంట్ల్లో తెలంగాణకి ఎంత నిధులు కేటాయించాలి అని చెప్పేసి మనకు సిఫార్సు చేసింది. సో అందులో మనకి ఇప్పటి వరకు కూడా 64.56% నిధులు మాత్రమే విడుదలయ్యాయి అని చెప్పేసి మనకి వెల్లడించడం జరిగింది. సో గుర్తుంచుకోండి అమ్మా. సో 2021 నుంచి 26 వరకు మధ్య ఉన్నటువంటి 15వ ఆర్థిక సంఘం. యాక్చువల్గా మనకి ఈ 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరమ్మా? ఎన్కే సింగ్ గారు ఉన్నారు. సో ఈ ఎన్కే సింగ్ గారి నేతృత్వంలో నుండి 15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి 2025-26 కాలం నాటికి సంబంధించి. సో ఈ 15వ ఆర్థిక సంఘం ఇందులో మనకి ఇప్పటి వరకు కూడా 21 నుంచి 26 వరకు కూడా చూసుకుంటే అది హెల్త్ గ్రాంట్ల్లో తెలంగాణకి మొత్తంగా మనం చూసుకుంటే 2,228 కోట్ల రూపాయలు మొత్తం గ్రాంట్ చేసిందమ్మా. 15వ ఆర్థిక సంఘం తెలంగాణకి మొత్తం ఎంత సిఫార్సు చేసింది హెల్త్ గ్రాంట్లకు సంబంధించి? 2,228 కోట్ల రూపాయలు సిఫార్సు చేసింది. ఇందులో ఇప్పటి వరకు కూడా ఎంత నిధులు కేటాయించారు అంటే మనకి 1,438.44 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందింది. అంటే ఇది హెల్త్ గ్రాంట్లో 64.56% మాత్రమే అని చెప్పేసి మనకి నిన్న వెల్లడించడం జరిగింది. ఓకేనా, సో ఇవి ప్రధానంగా గమనించండి. సో మరి ఆర్థిక సంఘం విషయానికి వస్తే రాజ్యాంగంలో 280 ఆర్టికల్ ఏదైతుందో దీని ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మనకి నియమించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది. ఓకేనా, సో ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటామా ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇవ్వమ్మా. సో మేము ఇచ్చేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి.
రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.